సో పక్కనే ఒక పోస్టర్ ఉంది. ఒక వ్యక్తి పులిని స్వారీ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ముఖంలో కాస్త ఆందోళన ఉంది. సో ఈ పోస్టర్ నేనే మన టెక్నాలజీతో తయారు చేశాను. చాలా కాలం క్రితం చదివిన ఒక చైనీస్ స్టేట్మెంటు ఈ పోస్టర్కి ఇన్స్పిరేషన్. ఆ చైనీస్ స్టేట్మెంట్ ఏమిటంటే, హీ హూ రైడ్స్ ఎ టైగర్ ఈజ్ అఫ్రైడ్ టు డిస్మౌంట్ అని. అంటే ఎవరైతే పులిని ఎక్కి స్వారీ చేస్తాడో వాడు పులిని దిగడానికి భయపడతాడు అని అక్కడ ఆపేశారు అంతే. సో ఇప్పుడు పక్కన కనిపిస్తున్న పోస్టర్లో ఆ పైన ఉన్న తెలుగు స్టేట్మెంటు నా వ్యాఖ్య అది. అంటే ఈ స్వారీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకు చేస్తున్నానంటే నేను స్వారీ చేయడం ఆపితే పులి నా మీద దాడి చేస్తుంది. ఇది దాని సారాంశం. సో మన జీవితంలో చాలా సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు మనిషి. అంటే మనసు మీద దాని ప్రవృత్తి మీద అవగాహన లేకుండా జీవించే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పులిని ఎక్కి రైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, అబద్ధం చెప్పి అప్పు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ అబద్ధమే పులి అనమాట. నెక్స్ట్ ఎవడో వస్తే ఇంకో అబద్ధం చెప్తాం. ఎందుకంటే అబద్ధం చెప్పింది నేను అని చెప్తే నీకు దెబ్బలు పడతాయని డౌట్ వస్తుంది, కానీ అబద్ధంని స్వారీ చేయడం మొదలు పెడతాడు మనిషి. ఇది ఒక విపత్కర పరిస్థితి. అట్లా జీవితం అంతా అబద్ధాలమయమైపోతుంది. ఇప్పుడు చాలా అబద్ధాలు చెప్పిన తర్వాత ఒకరోజు అందరి ముందుకు వచ్చి నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెబితే నా పరువు ప్రతిష్ట, మా నాన్న ఏమంటాడు, మా అమ్మ ఏమంటుంది, మా తాత ఏమంటాడు, అసలు ఇంత బతికి అందరూ కొడతారేమో అని వాడు ఆ అబద్ధం అనే పులిని దిగడానికి భయపడతాడు. సో అట్లా జీవితం ఎండ్ అయిపోతుంది. ప్రపంచంలో చాలా సుప్రసిద్ధి అయినటువంటి ఒక ఫేమస్ ఆథర్ అండ్ ఫిలాసఫర్ లియో టాల్స్టాయ్. ఆయన చాలా కథలు రాశారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అర్థం చేసుకోలేని కారణంగా అవి ఎట్లా అర్థం చేయించాలన్న ఒక ఆలోచనతోటి దే హ్యావ్ రిటన్ షార్ట్ స్టోరీస్, నావెల్లాస్, లేదా ఏదో ఒక పుస్తకంలో క్యారెక్టర్ని పెట్టి ఇలా జీవించాలరా మీరు, అట్లా డైరెక్ట్గా చెప్తే నచ్చదు మనిషికి. అందుకే ఇండైరెక్ట్గా చెప్పడం. అన్నా కరీనా చదివితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అసలు. ఎట్లీస్ట్ ఎసెన్స్ అయినా చదవండి. సో లియో టాల్స్టాయ్ రాసిన ఒక కథ, హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనిషికి ఎంత భూమి కావాలి. ఈ కథ సారాంశం ఏమిటంటే, హోమ్ అని ఒక రైతు ఉంటాడు. అతనికి ఒక ఆఫర్ వస్తుంది, రాజిస్తాడు అనుకుందాం. అదేంటంటే, నువ్వు ఉదయం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత దూరం నడుస్తావో పరిగెడతావో నీ ఇష్టం. సో అంత దూరం ఆ ల్యాండ్ అంతా నీదైపోతుంది. కానీ నువ్వు ఎక్కడ మొదలుపెట్టావో అక్కడికే తిరిగి రావాలి. అది కండిషన్. ఇది. సో ఇప్పుడు ఆ హోమ్ అనే వ్యక్తి ఉదయం బయలుదేరుతాడు, నడుస్తాడు, పరిగెడతాడు. ఎందుకంటే ఆశ. చివరికి తనకు చాలు అనిపించినంత దూరం వెళ్ళి ఆగి ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది. కానీ కండిషన్ అంటే ఏమిటి? నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో తిరిగి అక్కడికే రావాలి. ఎందుకంటే రాజుగారు, సైనికులు అందరూ అక్కడ ఉంటారు. ఇప్పుడు చాలా వేగంగా పరిగెత్తుకుని, ఎందుకంటే ఇప్పుడు అతను తిరిగి తను మొదలుపెట్టిన ప్రదేశానికి చేరుకోలేకపోతే తన జర్నీ అంతా వృధా, తన ప్రయత్నం వృధా, తన ప్రయాస వృధా, తనకి ఏ భూమి రాదు. అందుకని ఇంత భూమి నాకు వచ్చేసింది కానీ నేను చేరుకోలేకపోతే వెళ్ళిపోతుందన్న ఆందోళనలో మనిషి చచ్చిపోతాడు. అదే జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఆ కూర్చున్న చోటు నుంచి ఒక 10 అడుగులు నడిచి మళ్ళీ కూర్చున్న చోటే హాయిగా కూర్చుంటాడు. ఈ అబద్ధపు పులుల్ని మనం స్వారీ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పులైనా సరే, అబద్ధాలైనా సరే, ఇప్పుడు మాఫియా, పులి అంటే అహంకారం. మనిషి తన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం చాలా దారుణాలు చేస్తాడు. హీ కమిట్స్ గ్రేవ్ క్రైమ్స్. ఇప్పుడు అంతా చేసి ఒప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. దానికే మనం ఈ అనాలజీ, పులి మీద స్వారీ చేస్తూ 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 ఇక ఆ పులి దిగితే చంపేస్తుంది. అందుకని అబద్ధాలు చెప్తూ చెప్తూ బతికి, ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది
సితార అనుకుంటా. అందులో శరత్ బాబు రాజులాగా ఉంటాడు, కానీ అతని దగ్గర చిల్లిగవ్వు ఉండదు. కానీ ఆ రాజకోట నుంచి బయటకు వచ్చినప్పుడు రాజులా నటిస్తూ ఉంటాడు. లోపలికి పోతే అసలు ఒక్క వస్తువు ఉండదు. ఆ ఊర్లో ఉన్న రైతు కంటే చాలా హీనమైన పరిస్థితి అనుభవిస్తూ ఉంటాడు. ఇదే ఒక అబద్ధపు రాచరికాన్ని నటించడం ఎందుకు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఒక మనిషి దాన ధర్మాలు చేస్తాడు ఇతను అని ఒక అబద్ధపు ఆ పులి ఎక్కుతారు. లేకపోయినా అప్పు తెచ్చి దాన ధర్మాలు చేసి సంకనాకపోయిన వాళ్ళు ఈ భూమికి చాలా. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది ఈ మీడియాస్ వల్ల, మనిషికి కొంత డబ్బు పట్ల ఎరుక వచ్చింది ఇప్పుడు. సో ఎక్కడ ఆపాలో తెలియదు. ఆ పులి చచ్చిపోదు, రియల్ పులి కాబట్టి చచ్చిపోతుందేమో. ఇక్కడ పులి అంటే ఏంది? నేను అది మన పోస్టర్ రాసింది. పులి అంటే మన అహంకారం, మన ఈగోనే. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అని ఒప్పుకోవడానికి అడ్డొస్తున్నది ఏది? ఈగోనే కదా. నా గురించి ప్రజలు ఏమనుకుంటారు అని నీకు చెప్తున్నది ఏంది? నీ ఈగో. అంటే నీ ఫేక్ ఐడెంటిటీ నిన్ను ఆ పులి దిగనివ్వదు. మొన్న ఒక కథ చెప్పాను నేను, చాలా ఫేమస్ స్టోరీ. భూబల్లా ఒక గాడిద మీద పోతూ ఉంటే ఎవరు వచ్చి అడుగుతాడు, భూబల్లా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకు తెలీదు, గాడిదని అడుగంటాడు. అదేంటంటే, నేను పొద్దున్నుంచి దాన్ని నా పొలం వైపు తీసుకెళ్ళాలనుకున్నా, అది రావడం లేదు, ఎంత గుంజినా రాలేదు. నేను చివరికి విసిగిపోయి దాని మీద ఎక్కి కూర్చుంటే అది ఎటో పోతుంది. ఇప్పుడు అది ఎటు పోతే అటు పోతుందని నేను. అట్లా కొన్నిసార్లు మన అబద్ధం మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మన అబద్ధపు రెస్పెక్ట్. ఇప్పుడు ఇంటికి బంధువులు వచ్చారు, ఫేక్ స్మైల్స్, లోపల లేని దాన్ని నటించకండి. ఇక బంధువులు వచ్చినా న్యాచురల్గా అమ్మ వస్తే ఎలాగా రండి కూర్చోండి. ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తారు, మనం వంట చేస్తుంటే మేమేమైనా చేయాలని అడుగుతారు బంధువులు. వద్దు అంటారు. చేయండి, కానీ ఇలా చేయండి అంటే, ఈ 4 గంటలు మీవి, ఈ 2 పాత్రలు చేయండి, మీకు ఏమన్నా కావలిస్తే నన్ను అడగండి, నేను తీసుకొచ్చి ఇస్తాను, మీరు ఏది ముట్టుకోవద్దని చెప్పండి. తిన్న తర్వాత ప్లేట్ తీస్తున్న వద్దు ఏమన్నా డిస్కస్ చేస్తారు. నువ్వు తీయొద్దు, నేను తీస్తాను, తీస్తా అంటే ముందే చెప్పండి అక్కడ వేయాలి ప్లేటు, మీరు వదిలేస్తే నేను తీస్తాను, లేకపోతే మీరు తీసుకోండి. అసలు ప్రతిదీ పనికిరాని ఫేక్ రెస్పెక్ట్ల నుంచి బయటపడాలి, ఈ అబద్ధపు గౌరవాల నుంచి బయటపడాలి. మా పరువు, మా ప్రతిష్ట తొడలుగొట్టడాలి, ఇదంతా అబద్ధం, నాన్సెన్స్, పూర్ణ అవిద్య అది. అందుకే ఈ చైనీస్ సామెత నాకు చాలా, అంటే ఎప్పుడో చాలా కాలం చదివింది, మళ్ళీ తారసపడ్డది. యూట్యూబ్ పుణ్యమా అని చెప్పుకునే ఒక అవకాశం వచ్చింది. హీ హూ రైడ్స్ ఎ టైగర్ ఈజ్ అఫ్రైడ్ టు డిస్మౌంట్ అని. సో ఏదైనా మొదట సరదాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత అది పూలై కూర్చుంటుంది. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఒక ఫేకరీని మన సమాజం కోసం, ఈ పరువు ప్రతిష్టల కోసం మోస్తున్నామా? ఇప్పుడు నేను అనుకో, నా జీవితంలో అసలు పరువు లేదు, ప్రతిష్ట లేదు, నాకు ఏమీ లేవు. నా గురించి ఎవరేమనుకున్నా ఓకే, నేను ఎవరో నాకు తెలుసు. నేను నిరంతరం నాకు కావలసిన బియ్యం పప్పుల కోసం వర్క్ చేస్తాను, దాని ద్వారా గౌరవంగా వచ్చే మనీ తీసుకుంటాను, అంతే. కానీ మనం ప్రపంచాన్ని, చుట్టుపక్కల బంధువుల్ని, శ్రేయోభిలాషుల్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక అబద్ధాల్లో ఒక ఈగో సంరక్షించుకోవడానికి, దిస్ ఈజ్ మీ అని చెప్పుకోవడానికి ఒక తరహాగా మాట్లాడతారు, ఒక తరహాగా నటిస్తారు, ఒక తరహాగా రెస్పెక్ట్ ఇస్తారు. అదంతా వాళ్ళని మోసం చేసుకున్నట్టు. ఓషో అంటాడు, ఇన్ ఆర్డర్ టు డిసీవ్ సంబడి యూ హ్యావ్ టు డిసీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటాడు. మందిని మనం మోసం చేసుకోవడం ఆపేద్దాం. సాధారణంగా బతికితే ఏమవుతుంది? పెద్ద ఇల్లు లేకపోతే ఏమవుతుంది? పెద్ద మనసు ఉండాలి. కానీ చాలామంది పోజు కొడతారు అట్లా, అమ్మో ఐఎమ్ సెన్సిటివ్, దిస్ సెన్సిటివ్. అట్లా ఎక్కడ ఉంటే అక్కడ అకామిడేట్ అవ్వగలగాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనసులో ఆందోళన, జుగుప్స, అసహ్యం ఇవి ఉండకూడదు. సో అందుకని మనం ఏదన్నా ఒక పనికిరాని పులి మీద ఎక్కి స్వారీ చేస్తున్నామా? ఏదేమైనా మా ఊర్లో అందరికంటే నేను గొప్పగా కనబడాలి, అంతే. నువ్వు పులెక్కవు, పులి వచ్చి నీ ముడి కింద కూర్చుంటాడు. ఏదేమైనా అందరు నన్ను మెచ్చుకోవాలరా,
పులి వచ్చి ముడి కింద కూర్చుంటుంది అంతే. ప్లీజ్ డోంట్. దానివల్ల అసలు ఏ తృప్తి ఉండదు. ఎంతకాలం? ఒక టైం వస్తుంది, మెల్లమెల్లగా ప్రపంచం నువ్వు ముసలిగా కానీ తీసి అవతల నొక్కుతుంది. నీకు గుర్తింపు నీ యొక్క ప్యూరిటీ వల్ల రావాలి. అది నువ్వు కోరుకుంటే రాకూడదు. అసలు మొత్తం ఊర్లో అసలు అతనితో ఉంటే భలే ఉంటుందయా అలా అనిపించాలి మనకి. ఈరోజు పొద్దున ఒక ఆయన వచ్చారు, శివప్రసాద్ అని, పెద్ద ఆయన. కానీ ఎంత చక్కగా మాట్లాడారు. అదో పెయింటింగ్ తీసుకున్నారు. జస్ట్ నీ సమక్షంలో కూర్చుందామని వచ్చానయా. నా దగ్గర ఏ ప్రశ్నలు లేవు, నువ్వు చెప్పినవి ఆచరించి చూస్తున్నా, బాగుంది, వెరీ డైరెక్ట్ అంతే. మా ఇట్లా ఇద్దరు నమస్కారం పెట్టుకున్నాం, బయలుదేరి. అసలు ఏ బరువు లేదు. సో అట్లా ఏ ఫేకరీ లేదు. నేను ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను నిద్ర లేచి వచ్చి అక్కడ కూర్చున్నాను అంతే. వచ్చారని డ్రెస్ మార్చింది లేదు, ఆ అబద్ధపు బొట్లు పెట్టుకునేది లేదు. ఉదాహరణకి నీకు లోపటేది ఇబ్బంది ఉంది, డల్గా ఉన్నావు, డల్గానే ఉండు. ఎవరు అడుగుతారు డల్గా ఉన్నా, కొంచెం శరీరం ఇబ్బంది పడుతుందండి, నేను బాగున్నానని చెప్పండి. కానీ లోపల ఇబ్బంది ఉన్నా కూడా అట్లా నటిస్తారు. ఇవన్నీ అబద్ధపు పులులే. అందుకని ఎప్పుడన్నా సంగీత చారుకేశి లాలుగుడి జయరామన్ అని కొట్టండి, ఒక 6.5 నిమిషాల కృతి ఉంటుంది. లాలుగుడి జయరామన్ దని జాని దబ మగరి దని దబ నని నాని నై నాని నైన తరణి నరినా. చాలా బాగుంటుంది, వినండి. ఎప్పుడు సినిమా పాటలు కాకుండా కొత్తది. ఎప్పుడు నేను అనుకుంటున్నా ప్రతి వీడియోలో ఏదైనా ఒక కొత్త పాట నేను విన్నది మీరు వినండి, ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. దాంతోపాటు మీరు ఏదన్నా ఇట్లా ఈగోని సంరక్షించుకోవడం కోసం మీరు ఎక్కిన అబద్ధ పులులు ఉంటే వెంటనే వాటికి ఒక్కసారి నువ్వు సత్యం ఒప్పుకో, పులి మాయమైపోతుంది. నీ స్థితిని ఒప్పుకో, అవునరా ఏదో తెలుసు తెలియక అబద్ధాలు ఆడాను, అలాంటివి ఏం లేవు. తిడతారు, 2 బాగుంటుంది, సరేనా. ఈ స్వారీ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు చేస్తున్నానంటే నేను స్వారీ చేయడం ఆపిస్తే పులి దాన్ని మింగేస్తుంది. చాలామంది అట్లా అనుకుంటారు. నిజం ఒప్పుకో, ఏమీ కాదు. అట్లా మొన్న ఎవరో వచ్చి మా అమ్మ తిడితే తట్టుకోలేకపోతున్నా అంటే మీ అమ్మ కాదేమో అని. అదేంది మీ అమ్మ అంటున్నావు, ఆమెకు తిట్టే అవకాశం కూడా లేదా? ఏం మనిషిరా నువ్వు, గూట్లే కానివి. సరే, మహానుభావుడత, సరేనా. తర్వాత రేపు 11 గోయింగ్ టు అరుణాచలం. ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడే దిలీప్ గారు ఫోన్ చేసి ఎంతమంది వస్తారో నాకు తెలియదు. నాతో పాటు ఒక 6-7 మంది అయితే ఉన్నారు మా కుటుంబ సభ్యులే. వీళ్ళైతే పక్కా వస్తున్నారు, మీరున్నారు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి తెలియదు. ఎవరి రూములు వాళ్ళే బుక్ చేసుకుంటారు ఇది. సో రేపు వెళ్తే 12 మార్నింగ్ దిగుతాను. 12 అంతా నాకు నచ్చినట్టు తిరుగుతాను, నా పని నేను చేసుకుంటాను. 13వ తారీఖు సాయంత్రం బుక్ లాంచ్. 14 రోజు మళ్ళీ నా పనుల మీద తిరుగుతాను. సో అందుకని మోస్ట్ ప్రాబబ్లీ వీ మీట్ ఆన్ 13th. దాంతోపాటు సాయంత్రాల పూట ఎప్పుడైనా కొంచెం చీకటి పడ్డ తర్వాత 7 నుంచి 8 మధ్యన ఒక ½ అవర్ కలుసుకుందామంటే అట్లా కలుసుకుందాం అంతవరకు. నేను నా క్యాన్వాస్లో అవి తెచ్చుకుంటాను, నేను నా పనిలో తిరుగుతాను. సరే మరి ఉంటాను.